పాత నిబంధనను క్రీస్తు ప్రభు నెరవేర్చాడు. ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తుని గురించి ఏవైతే ప్రవచింపబడ్డాయో వాటన్నిటినీ కూడా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి వాటన్నిటినీ కూడా నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, కొన్ని విషయాల్లో యోహాను సువార్త కూడా ప్రవచనాల యొక్క నెరవేర్పు గురించి మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రంలో తన గురించి వ్రాయబడిన విషయాలన్నీ నెరవేర్చాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి ధర్మశాస్త్రాన్ని అనుసరించి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా జరిగించి మన కోసము ధర్మశాస్త్రం నుంచి మనం విడిపించడానికి ఆయన శిలువలో మరణించాడు. అయితే ఇక్కడ చాలామందికి ఒక ప్రశ్న ఉంది. ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదు, పాత నిబంధన కొట్టివేయబడలేదు అని చాలామంది వాదిస్తూ ఉంటారు. ధర్మశాస్త్రము కొట్టివేయబడిందా కొట్టివేయబడలేదా అనే ప్రశ్న మనం ప్రశ్నించినప్పుడు దేవుడి యొక్క వాక్యం ఏం చెబుతుందో అదే మనకి ఆధారం. మనుషులమైనటువంటి మనము ఆలోచించకూడదు. బైబిల్ ఏం చెబితే అదే మనకు ఆధారం. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి విషయాలను ఆలోచించకుండా నీ సొంత ఆలోచనలకి, నీ సొంత మాటలకి, లేదా ఎవరో అబద్ధ బోధకులు చెప్పినటువంటి మాటలకి నువ్వు ఆలోచిస్తూ ముందుకెళ్తుంటే అది ఎంత మాత్రం వాస్తవమైన సంగతి అయింది. దేవుడు యేసుక్రీస్తు ద్వారా ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. ఎందుకు కొట్టివేశాడు? ధర్మశాస్త్రం అనేది ఉంటే అన్యజనుల ప్రవేశం ఉండదు. ధర్మశాస్త్రం అనేది యూదులకు ఇవ్వబడింది. యూదులకు మాత్రమే దేవుడు కాదు, అన్యజనులకు కూడా దేవుడే. కాబట్టి అన్యజనులు యూదులు కలిసి క్రీస్తునందు ఆరాధించేటువంటి క్రమాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు జగత్పునాది వేయబడ మునిపే నిర్ణయించే సంకల్పాన్ని బట్టి అది మర్మంగా దేవుడు దాచి ఉంచి ఇప్పుడు అనగా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అపోస్తలుల ద్వారా దాన్ని మనకి బహిర్గతం చేయబడింది. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం కాడి నుంచి మనం పరిశీలిస్తే, ఈ మర్మము ఎవ్వరికి బయలుపరచబడలేదు, పరిశుద్ధులకు బయలుపరచబడలేదు. కానీ ఇప్పుడు అపోస్తలులకు బయలుపరచబడినట్టుగా ఏంటి మర్మం అంటే, అన్యజనులు యూదులు దేవుని వాగ్దానంలో పాలిభాగస్తులై ఉన్నారు. ఎంత గొప్ప ఆలోచన అండి. ఒకప్పుడు అన్యులకి దేవుని యొద్ద ప్రవేశం లేదు, కానీ దేవుడు యేసుక్రీస్తు ద్వారా అన్యుల్ని, యూదుల్ని దత్తత చేసుకునేటువంటి కార్యక్రమం, దేవుడు కుమారులుగా జీవించే కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఒకవేళ ధర్మశాస్త్రం ఉంటే అది అడ్డుగోడగా ఉండిద్ది అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనం కాడి నుంచి మనం చదువుతూ వస్తే ఆ విషయం రాయబడింది. అంటే ధర్మశాస్త్రం అనేది అడ్డుగోడగాను, అది ఇద్దరిని కలపలేనటువంటి పరిస్థితి మధ్యగా ఉంది. అందుకే యేసుక్రీస్తునందు దేవుడు దాన్ని కొట్టివేసి ఈ ఇద్దరిని అనగా యూదుల్ని, అన్యుల్ని యేసుక్రీస్తునందు వాగ్దానంలో పాలిభాగస్తం చేస్తున్నారు. వీరిద్దరు కూడా ఒకే కుటుంబానికి చెందినవాడు, ఒకే పట్టణం చెందినవారు అని చెప్పేసి అక్కడ గ్రంథకర్త పౌలు రాయడం జరిగింది. అంటే చాలామంది వాదిస్తూ ఉంటారు, ఇప్పుడు బైబిల్ గొప్పదా, నీ మాటలు గొప్పవా, నీ ఆలోచనలు గొప్పవా? బైబిల్కి వేరుగా నువ్వేది మాట్లాడకూడదు. బైబిల్లో ఉన్నది మనం లోబడాలి. అది మోషే ధర్మశాస్త్రం అండి కొట్టివేసింది, దేవుని ధర్మశాస్త్రం అనేది ఇంకోటి ఉంది, దాన్ని కొట్టివేయలేదంటారు కొంతమంది. దేవుని ధర్మశాస్త్రం అంటే ఏందో తెలియదు, మోషే ధర్మశాస్త్రం అంటే తెలియదు. మోషే ధర్మశాస్త్రము, దేవుని ధర్మశాస్త్రము అనేది, దేవుని ధర్మశాస్త్రం అంటే క్రీస్తునందు దేవుడు అనుగ్రహించేటువంటి ధర్మశాస్త్రం.
మోషే ధర్మశాస్త్రం అంటే మోషే ద్వారా కలిగినటువంటి ధర్మశాస్త్రం. మోషే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, దేవుని ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదంటారు. అంటే అది ధర్మశాస్త్రం నిలిచి ఉందని వాళ్ళ ఒక వాదన అయి ఉంది. కానీ ఎవరైతే ధర్మశాస్త్రాన్ని జరిగించట్లేదు అనుకుంటున్నారో, యేసుక్రీస్తునందు విశ్వాసంతో జరిగించేటువంటి క్రియాఫలం అంతా కూడా ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పై ఉంది. నువ్వు క్రీస్తులో జీవించేటువంటి విశ్వాసమైనటువంటి క్రియల ద్వారా ధర్మశాస్త్రాన్ని నువ్వు నెరవేరుస్తున్నావు. కానీ ఈ అబద్ధ బోధకులు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటే అస్సలు ఓర్చుకోలేరు. మరి అదేంటో లేఖనము చెప్తున్నప్పటికి కూడా వీళ్ళ యొక్క వాదన, వీరి యొక్క వితండమైనటువంటి పరిస్థితులు, వీరి యొక్క ఆలోచన పద్ధతి ఎంత మాత్రం మారట్లేదు. ప్రజల్ని అయోమయ పరిస్థితిలో తీసుకెళ్ళటము, వారిని తప్పుత్రోవ నడిపించటము, దేవుని విషయాల కంటే తమ స్వలాభం కొరకు, సొంత ఆలోచన కొరకు వారిని వాడుకోవటము వీరి యొక్క వృత్తిగా కొనసాగుతూ ఉంది. ఈ అబద్ధ బోధకులు దేవుని ప్రేమించి జీవించేటువంటి ప్రజలు గారు. దేవుని ప్రేమించి జీవించే ప్రజలైతే దేవుడి వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకోవడానికి, అనుసరించడానికి, దాని ముందు తీర్మానంతో బ్రతకడానికి వారి యొక్క జీవితం కొనసాగింది. ఈ అబద్ధ బోధకులు వారి కడుపు నిండటానికి మాత్రమే సేవలోకి వచ్చిన వాళ్ళు. కడుపే వారి దేవుడు, కడుపుకే వారి దాసులు. వారి లగ్జరీ జీవితానికి, వారి భౌతికమైనటువంటి మనుగడలకు, వారి భౌతికమైనటువంటి సుఖ ఇచ్చలకు ఈ లోకంలో ఉన్నటువంటి అనేకులను దేవుని వాక్యం అనేటువంటి మాటలను బట్టి వాళ్ళ యొక్క అనుకూలమైనటువంటి బోధలు బోధిస్తూ ప్రజలను తమ మాయలో, తమ ఊబిలో, తమ యొక్క చేతిలో తమ దాసులుగా చేర్చుకొని మనుషుల్ని మాయోపాయాల చేత, వంచన చేత వాళ్ళని వాడుకుంటున్నారు. యేసుక్రీస్తునందు దేవుని వాక్యము ఎంత బలంగా నమ్మి జీవించేటువంటి ప్రజలు ఉంటారో వారు మాత్రమే క్రీస్తులో ఎదిగేటువంటి ప్రజలు. దేవుని వాక్యానికి వేరుగా నువ్వు జీవిస్తే, ఉన్నది ఉన్నట్లుగా నువ్వు అనుసరించకపోతే ప్రమాదంలో నువ్వు ఉన్నవాడివే. ఎంత చదువున్నా కానీ, ఎంత విద్యావంతుడే కానీ, ఎంత గొప్ప స్థితిగతుల మధ్య నువ్వు ఉన్నా కానీ, దేవుడి వాక్యాన్ని సరిగా నువ్వు ఆలోచించకపోతే, సరైన రీతిగా దాన్ని అర్థం చేసుకోలేకపోతే దాని యొక్క పర్యవసానం ఎంతో భయంకరం. కావున పాత నిబంధనని యేసుక్రీస్తు నెరవేర్చాడు. అలాగే మనము అనగా అన్యజనులు క్రీస్తు వచ్చుటకు, క్రీస్తునందు నిరీక్షణ కలిగి జీవించుటకు, క్రీస్తులో వాగ్దానంలో పాలిభాగస్తులు అవ్వటకు ధర్మశాస్త్రాన్ని దేవుడు యేసుక్రీస్తునందు కొట్టివేశాడు. ఆ విషయాన్ని ఎఫెసీ పత్రికలో పౌలు రాశాడు, కొలసా పత్రికలో పౌలు రాశాడు, హెబ్రీ పత్రికలో గ్రంథకర్త రాశాడు. ఇలాగా అనేక చోట్ల ప్రత్యేకంగా దేవుడు వ్రాయించాడు పరిశుద్ధాత్ముడి చేత. ఎందుకు రాయించాడు? ఇంత బలంగా ఇన్నిసార్లు ఎందుకు రాయించాడు అంటే, ఆ విషయాన్ని నువ్వు బలంగా నమ్మాలని దేవుడు రాయించాడు. కానీ ఆ విషయాన్ని నమ్మడానికి ప్రజలకు మనసు లేదు. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే నమ్మరు. అసలు ఎందుకు నమ్మరు అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానము పూర్తిగా మారిపోయింది. యేసుక్రీస్తును ధర్మశాస్త్రం కొట్టివేయబడితే నువ్వు క్రీస్తుకు చెందినవాడివి కావు, నువ్వు క్రీస్తులో ఉన్నవాడే కావు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రం ఉంటే నువ్వు ఈరోజు బలులు అర్పించాలి, పండగలు చేయాలి, యెరూషలేముకి వెళ్ళి ఆరాధన చేయాలి. ప్రతి పురుషుడు సంవత్సరానికి ఒకసారి యెరూషలేములో బలులు అర్పించాలి, ప్రథమ ఫలాలు అర్పించాలి, దశంభాగాలు అర్పించాలి, జంతు బలులు అర్పించాలి, యాజక ధర్మం ఉండాలి. ఇవన్నీ ఉన్నాయా ఈరోజు? కానీ ఈరోజు అవన్నీ లేకపోయినప్పటికీ ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదంటారు. అవన్నీ చేయకపోయినప్పటికీ ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదంటారు. మరి ధర్మశాస్త్రం కొట్టివేయబడినప్పుడు ధర్మశాస్త్ర క్రియలు బట్టి జీవించాలి కదా, ధర్మశాస్త్రం బట్టి నువ్వు అనుసరించాలి కదా.
ధర్మశాస్త్రాన్ని బట్టే నీ యొక్క లేవి యాజకత్వాన్ని బట్టి నీ యొక్క జీవన విధానం కొనసాగలగరా? నువ్వు కూడా యూదులతో పాటు సమాన వారసుడు అయితే వాళ్ళతో పాటు నువ్వు కూడా అన్ని వాళ్ళు క్రియలు చేసేట్టుగా నువ్వు కూడా క్రియలు చేయాలి కదా. 607 ఆజ్ఞలు ధర్మశాస్త్ర క్రియలను బట్టి నువ్వు జీవించాలి కదా. కానీ అవన్నీ చేయరు. కానీ ధర్మశాస్త్రం కొట్టివేయబడేదని వాదిస్తూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. దేవుడు క్రీస్తునందు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి యేసుక్రీస్తునందు అన్యులు నిరీక్షించేటువంటి మంచి పరిస్థితిని, మంచి వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించాడు. దాన్ని నువ్వు అర్థం చేసుకుంటే, దాన్ని నువ్వు కలిగి ఉంటే అది శ్రేష్టమైనటువంటి సంగతి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, దాన్ని కొట్టివేశాడు.